ఆరిన నేలపై క్రీస్తును ధరించుకొని బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అన్నది లోకం అనుకున్నట్టుగా నూతన సంవత్సరం అనుకుంటే ఈ నూతన సంవత్సరం అన్నది ఎలా వచ్చింది? నూతన సంవత్సరం అన్నది ఎలా వచ్చిందంటే దేవుడిలో వాత్సల్యము నూతనంగా పుట్టింది కనుక నూతన సంవత్సరం మనకు వచ్చింది. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రకృతిలో ఒక సంవత్సరం రావాలి అనంటే ఎంతో ఈ విశ్వం తిరగాలి. కనుక ఈ సంవత్సరం అంతా 2025 గతించి 2026 సంవత్సరాన్ని దేవుడు మనకెందుకు అనుగ్రహించాడు అనంటే క్రైస్తవులలో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నమ్మకంగా బతుకుతున్నటువంటి మనం క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలని, అనునాంగులుగా పరిపూర్ణులుగా ఈ ప్రపంచంలో మనం బతకాలని దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని మనకిచ్చాడు. ఇక మరొక విషయం, క్రీస్తు యొద్దకు వచ్చి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకొని మళ్ళీ పాపములో పడిపోయినటువంటి వారు, రకరకాల పాపాలలో చిక్కుకున్నవారు ఎందరో ఉన్నారు. వారు తిరిగి పాపము నుండి విడిపింపబడి మరలా తమ పాపాన్ని కడుక్కున్నటువంటి వారు మరలా పాపములో పడిపోతే పాపములో పడిపోయిన వారు తిరిగి ప్రభు దగ్గరికి రావాలని ఈ 2026 సంవత్సరం దేవుడు దయచేశాడు. ఆత్మీయ జీవితంలో సతికిలబడిన వారు, విశ్వాస జీవితంలో భ్రష్టులైపోయిన వారు తిరిగి మరలా విశ్వాసులుగా మారాలి, భక్తులుగా మారాలి అని దేవుడు ఈ 2026 సంవత్సరం పాపములో పడిన క్రైస్తవులు, విశ్వాసులు పవిత్రతలోనికి రావాలని ఈ 2026 సంవత్సరం ఇచ్చాడు. ఇక మూడవ విషయం, ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు బతికి ఉన్న మనందరికి ఎందుకు ఇచ్చాడంటే మూడవ విషయం చెప్తున్నాను. ఈ భూమి మీద దేవుని చేత ఈ లోకానికి పంపబడి ఈ లోకంలోనికి వచ్చిన క్రైస్తవేతరులు ఈ లోకంలోని ఆకర్షణలకు లోనై, శరీర దురాశలకు లోనై పాపం చేసి పాపులుగా మారి నిత్యాగ్ని గుండానికి వెళుతూ దైవానికి దూరంగా బతుకుతున్న వారు దేవుని వైపు తిరగాలని, వారి పాపాలు కడుక్కోవాలని, క్రీస్తు యొద్దకు రావాలని, ఆత్మ కంటిన మనసాక్షికి లేదా మనసు కంటిన కల్మషాన్ని కడుక్కోవాలని దేవుడు ఈ 2026 సంవత్సరం ఇచ్చాడు. ఇటు నిజమైన క్రైస్తవులు అనునాంగులుగా సంపూర్ణులుగా క్రీస్తులోకి మారాలని ఈ 2026 ఇస్తే, ఇక రెండవ విషయం, క్రైస్తవులుగా మారి మరలా పాపంలోకి వెళ్ళిపోయిన వారు తిరిగి మరలా విశ్వాసులుగా ప్రభు దగ్గరికి రావాలని ఈ 2026 సంవత్సరం ఇచ్చాడు. ఇక మూడవ విషయం, పాపులుగా బతుకుతున్న వారు క్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కొని పవిత్రులుగా మారి పరలోకానికి రావాలని దేవుడు ఈ 2026 సంవత్సరం ఇచ్చాడు. దయచేసి ఈ మూడు విషయాలను మీరు మనసులో పెట్టుకొని, నువ్వు ఏ వ్యక్తికి సంబంధించిన వాడివి? నమ్మకంగా బతుకుతున్న క్రైస్తవుడికి సంబంధించిన వాడివా? అయితే మరింత అనునాంగుడవుగా సంపూర్ణుడవుగా క్రీస్తు యొక్క స్వరూపంలోకి వెళ్ళు. ఒకవేళ నువ్వు పాపములో పడిపోయిన విశ్వాసివా అయితే తిరిగి లేచిరా ప్రభువు దగ్గరికి. తొలగిపోయిన నీవు తిరిగి మరలా ప్రభు దగ్గరికి రా. నువ్వు పాపివా అయితే, నువ్వు పాపం చేస్తున్నావా, నీవెంత ఘోర పాపివైనా పర్వాలేదు, నీ పాపాన్ని కడిగి నిన్ను పవిత్రుని చేసి క్రీస్తు రక్తములో నిన్ను పరిశుద్ధుని చేసి పరలోకానికి తన దగ్గరికి రావాలని ఆ దేవుడు ఈ 2026 సంవత్సరం ఇచ్చాడు. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. నీవే స్థితిలో ఉన్నావో దేవునికి మహిమకరంగా ఈ 2026 సంవత్సరం బతకాలని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఈ నా మాటలు ముగించేస్తున్నాను.